నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు చైతన్యవంతులై ఓటు వేస్తేనే మంచి నాయకులు చట్టసభలకు ఎన్నుకోబడతారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నగరంలోని శ్రీలక్ష్మి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్లో భాగంగా నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న శ్రీలక్ష్మి పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఈ ఉదయం తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. శ్రీలక్ష్మి పాఠశాలలోని పోలింగ్ స్టేషన్లో ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఎన్నికల్లో ఓట్లు వేసినట్లుగా తమ ఎడమ చేతి చూపుడు వేలును మీడియాకు చూపించారు. అనంతరం టీజీ వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలు చైతన్యవంతమై తమ ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచి నాయకులు ఎన్నుకోబడతారని, ఫలితంగా పరిపాలన బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశం ఏదైనా ఉందంటే అది ఒక్క మన దేశం మాత్రమేనని తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో విలువైందని, మన దేశంలో జమీందారీ నుండి భిక్షం ఎత్తుకునే వారి వరకు ఓటు హక్కు విషయంలో అందరూ సమానమేనని తెలిపారు. ఎన్నికల సమయంలో ధనిక పేద అనే తేడా లేకుండా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకునే సంప్రదాయం మన దేశానికి ప్రత్యేకమైందన్నారు. సీనియర్ సిటిజన్లు, వికలాంగులు వంటి ప్రత్యేక కేటగిరీలకు ఓటు హక్కు వినియోగించుకోవడంతో కొద్దిపాటి వెసులుబాటు ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ శాతం నమోదు కావటం అభినందనీయమని తెలిపారు. ఎంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగితే అంత స్థాయిలో నిజాయితీపరులను, మంచివారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం ఉంటుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ వెల్లడించారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రజాస్వామ్యం ఉంది అంటే భారతదేశంలో ఉన్నది. మన ఇండియాలో మీరు చూసే ఉండొచ్చు, పెద్ద పెద్ద జమీందారు లెవెల్ నుంచి భిక్షం ఎత్తుకునే వరకు ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంటుంది. ప్రతి ఒక్కరూ సమానము. ప్రతి ఒక్కరూ క్యూలో నిలబడాలి, ఓటు వేసి రావాలి. ఇక్కడ రిచ్ మ్యాన్, పూర్ మ్యాన్ లేదు. ఓన్లీ సీనియర్ సిటిజన్స్కు ఒక పర్మిషన్ ఉంది, హ్యాండిక్యాప్డ్ పీపుల్కు పర్మిషన్ ఉంది. మిగతా వాళ్ళందరూ క్యూలో నిలబడాలి, ఓటు వేయాలి. ఇది భారతదేశానికి ఒక మన్నే తెచ్చే విధంగా, మరి మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ లేని విధంగా ఓటింగ్ శాతం జరుగుతున్నది. ఆల్రెడీ ఇంకా 2 గంటల కాలేదు, 2-3 గంటల కాలేదు, ఆల్రెడీ 50% ఓటింగ్ జరిగిపోయినదని వింటున్నాను. మరి చాలా ఇది అద్భుతము. మరి ప్రజలు ఇలా చైతన్యంగా ఉంటే మంచి నాయకుడిని ఎన్నుకునేదానికి ఉంటుంది, మంచి అవకాశాలు ఉంటాయి. ప్రజలు ఎంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగితే అంత పెద్ద ఎత్తున నిజాయితీపరుడు, మంచివాడుని ఓటు వేసి సద్వినియోగం చేసుకొని వాళ్ళు సేవ చేసుకునే దానికి అవకాశాలు ఉంటాయని ప్రజలకు తెలియజేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈవీఎంలు మొరాయించకుండా ఎన్నికల కమిషన్ పోలింగ్ కంటే ముందే మాక్ పోలింగ్ నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఎన్నికల ప్రక్రియను ఆయన స్వయంగా పరిశీలించారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల పోలింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు అటు రెవెన్యూ, ఇటు పోలీసు అధికారులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 258 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,74,465 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,32,769 మంది పురుష ఓటర్లు, 1,41,065 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల పోలింగ్ ప్రక్రియలో భాగంగా సాయంత్రం 5 గంటలకు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 58.15 ఓటింగ్ శాతం నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగానే నగరంలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరి నిలబడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు నగర ప్రజలు ఆసక్తిని కనబరిచారు. ఓటు హక్కు వినియోగంపై అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికార యంత్రాంగం నిర్వహించిన చైతన్య కార్యక్రమాలు ఫలితం ఇచ్చినట్లుగానే కనిపించింది.
కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రక్రియను తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పర్యవేక్షించారు. నగరంలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన 7 గంటల నుండి ఆయన సందర్శించి పోలింగ్ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియ సందర్భంగా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులకు, ఏజెంట్లకు అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తూ ఆయన ముందుకు సాగారు. పోలింగ్ కేంద్రాలతో పాటు నగరంలోని ఎక్కడైనా ఎలాంటి సమస్య ఎదురైనా దానిని పరిష్కరించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నారు. ఈవీఎంస్ ఇష్యూస్ మైనర్ ఇష్యూస్ కంపేర్ టు లాస్ట్ టైము ఈవీఎంస్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఈసారి ఎలక్షన్ కమిషన్ హాస్ డన్ ఏ గుడ్ జాబ్. ఒక 1.5 అవర్ ట్రయల్స్ చేశారు కాబట్టి పర్ఫెక్ట్ ఉంది. జనాలు కూడా హ్యాపీగా ఉంది. క్లైమేట్ సహకరిస్తూ ఉంది. సో ఇట్లే సాయంత్రం వరకు ఉంటే బాగా పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొంటారని ఆశ ఉంది నాకు. సార్ మీరు కూడా హ్యాపీగా ఉన్నారు. సూపర్. సహకరిస్తే దేవుడు కూడా మాకు. ఈ నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల్లో కర్నూలు జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ, 1 పార్లమెంటు స్థానాన్ని ఎన్డీఏ కూటమి అభ్యర్థులు కైవసం చేసుకుంటున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కర్నూలు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు తదితరులు మాట్లాడుతూ ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో ప్రజలు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగిన పోలింగ్ శాతం ఇందుకు నిదర్శనమని వారు తెలిపారు. కర్నూలు జిల్లా పార్లమెంటు స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థులు విజయం సాధించబోతున్నారని స్పష్టం చేశారు. ఎన్నికల పోలింగ్లో స్థానికంగా ఉన్నవారితో పాటు వలసలు పోయినవారు, ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేసేవారు స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటింగ్లో పాల్గొనడం ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని తెలిపారు. జిల్లాలో చెదురుమదురు సంఘటనలు మినహాయించి ఎన్నికలు ప్రశాంతంగా జరగటం అభినందనీయమని, ఇందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీ తీసుకున్న చర్యలు అభినందనీయమని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొన్ని ప్రాంతాల్లో రాత్రి 10 గంటల వరకు కొనసాగిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత నేపథ్యంలో ఎలాగైనా ఓటు వేసి ఓడించాలని కసితో ప్రజలు అంతసేపు పోలింగ్లో పాల్గొన్నారని, ఎన్నికల పోలింగ్ సమయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలుపు కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశారని వివరించారు. చివరికి వాలంటీర్లను వినియోగించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు స్థానికంగా ఉన్న అభ్యర్థులపై కూడా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయిందని తెలిపారు. జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల లెక్కింపులో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం ఖాయమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరాజయం పాలు కావటం తథ్యమని తెలిపారు. పోలింగ్ సరళను చూస్తూ ఉంటే ప్రజలు ఎక్కడ కూడా వైసీపీని నమ్మలేదు. దానికి ఉదాహరణ ఏమంటే, ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అయితే 6:30కే వందల మంది వచ్చి నిల్చున్నారు. అందులో ముఖ్యంగా మహిళలు, అలాగే వలసలు పోయినటువంటి వాళ్ళు కానీ వేరే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. తర్వాత ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలోన పర్సెంటేజ్ చూసాం. లాస్ట్ కన్నా కొంచెం పెరిగింది, బాగానే పర్సెంటేజ్లు పెరిగాయి. దీనికి ఈ పర్సెంటేజ్లు ఎప్పుడైతే పెరుగుతాయో అది ఏ ప్రభుత్వమైనా కానీ ప్రతిపక్షానికి ఆటోమేటిక్ అడ్వాంటేజ్. అంటే మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో కూటమి గెలవబోతున్నాం. కర్నూలు జిల్లాలో కూడా 7 నియోజకవర్గాలు, 1 పార్లమెంట్లో కూడా మంచి మెజార్టీతో అన్నీ కూడా కైవసం చేసుకునేటట్లు ప్రజలు ఓటింగ్ అనేది మాకు ఇచ్చారనేది మేము ఈ ప్రీ పోల్ అయిన తర్వాత చూస్తాం. రాత్రి 9-10 గంటల వరకు కూడా కర్నూలు జిల్లాలో పోలింగ్ జరిగింది. అది ఎప్పుడు చూడలేదు మనం. సాయంకాలం 3-4 గంటలకు అయిపోయేది, 5 గంటలు 6 గంటల ఒక అంతా మొత్తం ఇది చూసుకొని వచ్చేవాళ్ళు. కానీ ఓటరు కసితో ఉంటే తప్ప రాత్రి 9 గంటల దాకా లైన్లో ఉండి ఓటేయడు. ప్రభుత్వం మీద కసి ఉంది, జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది. ఇక్కడ నిలబడినటువంటి అభ్యర్థులపైన, వైసీపీ అభ్యర్థులపైన, స్థానిక ఎమ్మెల్యేలపైన విపరీతమైన వ్యతిరేకత ఉంది. కాబట్టే రాత్రి 9-10 గంటలైనా కూడా లైన్లో నిల్చొని నిల్లు అని కానీ ఎండని కానీ ఏమనకుండా భోజనం అనకుండా నిలబడి ఓట్లేసి చంద్రన్న నెట్ల భాగాన్ని మనం గెలిపించాలి, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి,
అని చెప్పే ధీమాతోనే నిన్నంతా కూడా కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఎలక్షన్ అనేది నేను ఘంటాపథంగా చెప్తున్నాం. ప్రతి ఓటర్కు మీరు చంద్రబాబు నమ్మకంతో, మళ్ళా చంద్రబాబు గారి నమ్మకంతో ఈ రాష్ట్రం బాగుండాలనేసి ప్రతి ఒక్కరూ ఈ ఓటింగ్ సరళి చూస్తే ఖచ్చితంగా పర్సెంటేజ్ పెరిగింది. చంద్రబాబు 100% ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి కోరుకున్నటువంటి ప్రజానిక అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ, నేను నిండా కర్నూలులో అయితే ప్రతి వార్డు తిరిగాను, ప్రతి బూత్ తిరిగాను. ఎక్కడైతే ప్రజలు ఎప్పుడైనా సరే ఎక్కడన్నా ఒక క్లాస్ ఏరియా ఉన్నప్పుడు జనమే లేరు. గత ఎన్నికల్లో, ఈ ఎన్నికల్లో క్లాస్ ఏరియాలో కూడా పోయినసారి 15%, 25% దాటలేదు. ఈసారి 65% దాటిందంటే చంద్రబాబు సీఎం కావాలి, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలా. ఈ దుష్టశక్తి రాష్ట్రంలో ఉండకూడదు. రాష్ట్ర ప్రజలందరూ ఏకకంఠంగా ఒకే నిర్ణయానికి వచ్చారు. అభివృద్ధి కావాలి, రాష్ట్రం బాగుండాలి కోరుకొని ఈసారి అభివృద్ధికి పట్టం కట్టే పరిస్థితి వచ్చింది. అభివృద్ధిని కుంటుపరిచి రాష్ట్రాన్ని దివాలా దించిన జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపాలని చెప్పేసి ప్రజలు నిర్ణయించుకున్నందుకు బారులు తిరిగి జనం చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. జోలాపురం కానీ, కొన్ని ఏరియాల్లో కానీ, ఎక్కడున్న మాసుల కానీ, ఎక్కడ పడితే కనీసం ఏ లైన్ చూసినా నేను 6:30కు స్టార్ట్ అయిపోతే 6:45 కల్లా సుమారుగా 200 మంది 300 మంది లైన్ ప్రతి బూత్ కాడ ఉన్నాయి. అంటే ఎంత వ్యతిరేకత వచ్చింది ఈ ప్రభుత్వం మీద. సిగ్గు తెచ్చుకోవాలి వైఎస్ఆర్ పార్టీ. ఇప్పటికైనా బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుంది. తెలుగుదేశం పార్టీ పచ్చ జెండా ఈ రాష్ట్రంలో జెండా ఎగురుతుంది. కర్నూలు జిల్లాలో 7 నియోజకవర్గాలు ఒక పార్లమెంట్ సీటు జెండాలు ఎగురుతాయి. అందుకే మేము ఒక నమ్మకం, మాకు చంద్రబాబు నాయుడు మేమంతా కష్టపడి ప్రతి కార్యకర్త, నేను చూశాను నిన్న, ప్రతి కార్యకర్త ఎండనక వాననక ఏ కార్యకర్తలు కూడా తిండికి కూడా లెక్క చేయకుండా నిన్న పనిచేశారు పార్టీ కోసం. అటువంటి నాయకులు, అటువంటి క్యాడర్ తెలుగుదేశం పార్టీ ఉన్నందుకు మేము ఎంతో గర్వపడుతున్నాం అందరం. ఈరోజు మనం పడిన 5 సంవత్సరాలకు ప్రతిఫలంగా ఈరోజు ఎంతో సంతోషంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం మాకంతా గర్వకారణం. మార్పు అయితే మొదలైంది. ఈ మార్పు అనేది మొట్టమొదటిగా 6వ తేదీ ఎంప్లాయీస్ అంతా 4,70,347 మంది ఎంప్లాయీస్ జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో, కసితో వాళ్ళు చేసిన మోసానికి ప్రతిఫలంగా మార్పు ఫస్ట్ మొదలుపెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారం చేసేటప్పుడు ఎంప్లాయీస్ని బుట్టలో వేసుకున్నాడు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామన్నాడు. చివరికి సిపిఎస్ లేదు కదా. వాళ్ళ జీతాలు కూడా చంద్రబాబు గారి పరిపాలనలో 1వ తేదీ గుండెల మీద చేయి వేసుకొని నిద్రపోయిన ఎంప్లాయీస్ ఈయన గారి పరిపాలనలో 31వ తేదీకైనా కనీసం జీతం ఇస్తాడా అనే టెన్షన్తో వాళ్ళు ఉన్నారు. కాగితాల మీద జీతాలు పెంచి చేతికి తక్కువ జీతం ఇచ్చిన అత్యంత ఒక మెజిషియన్ జగన్మోహన్ రెడ్డి. తప్పుడు లెక్కలు చూపించిన జగన్మోహన్ రెడ్డికి కరెక్ట్ లెక్క చూపిస్తామని ఎప్పుడైతే వాగ్దానం చేసుకున్నారో మనకంతా 6వ తేదీ మనకు సిగ్నల్ పంపించారు. అన్న వస్తున్నాడు, మంచి రోజులు వస్తున్నాయని చెప్పిన జగన్మోహన్ రెడ్డికి ఎంప్లాయీస్ అంతా ఓటు వేసి ఒక్కొక్క బ్యాలెట్ ఓటు ఒక్కొక్క బుల్లెట్లుగా జగన్మోహన్ రెడ్డి గుండెల్లో దించి అన్నను పంపిస్తున్నాం, ఇక మీదట మనకన్నీ మంచి రోజులని స్వాగతం చెప్పారు. ఇదే ఉత్సాహంతో ప్రతి ఒక్క మహిళ కూడా నడుము మిగించి ఈరోజు జగన్మోహన్ రెడ్డిని గద్దె నింపడానికి ప్రయత్నం చేసినందుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే దిశా చట్టం అనేది తెచ్చి చట్టం కాని దాన్ని చట్టం తెచ్చాము, 3కి ఉరి శిక్ష వేశాము, 20 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించినామని మేకపాటి సుచరిత చెప్పి మహిళలను అత్యంత మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాం. అలాగే సొంత జల్లిని రోడ్డు పాలు చేసినాడు. చిన్నాన్నని చంపిన అతన్ని ఎవరో ఇంతవరకు తెలియలేదు. వాళ్ళకే న్యాయం చేయని వాడు మనకేం చేస్తాడనేది ఈరోజు సామాన్య మహిళలందరికీ అర్థమైపోయింది. చివరికి జగన్మోహన్ రెడ్డి ఎంత నీచంగా దిగజారనంటే సొంత చెల్లెల్ని కూడా సోషల్ మీడియాలలో ట్రోల్ చేసినాడు. ఇంతకంటే దౌర్భాగ్యం అసలు ప్రపంచంలో ఎవరికి ఇంత దరిద్రపు అన్నం ఉండకూడదు అనే విధంగా ఈరోజు మహిళలందరికీ కనువిప్పు కలిగజేసినాడు. ఇకపోతే లాస్ట్ ఎలక్షన్స్లో బైబిల్ పట్టుకొని విజయమ్మ నా కొడుకు మీ బిడ్డను దీవించండి అని తిరిగిన విజయమ్మ ఈసారి బిడ్డను వదిలేసి ఆమె వెళ్ళిపోయింది. దీన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతోంది ఇంత దుర్మార్గ ప్రభుత్వము చరిత్రలో ఎప్పుడు చూసి ఉండం. అందుకే మహిళలంతా నడుం బిగించినారు. కసిగట్టి జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి కష్టపడినారు. కాబట్టి మహిళలందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఖచ్చితంగా గెలుపు మనదే. మా కర్నూలు పార్లమెంట్లో 7 మంది ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అభ్యర్థిని ఖచ్చితంగా గెలుస్తాం.
మా తిక్కారెడ్డి అన్నగారికి అలాగే సోమశెట్టి అన్నగారికి కానుకగా మేము ఇస్తామని తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈ ఏడాది జరిగిన సిబిఎస్ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో తమ విద్యా సంస్థల విద్యార్థులు ప్రతిభ కనబరిచారని సెయింట్ జోసెఫ్స్ ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో జరిగిన విద్యార్థుల అభినందన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని సుంకేసుల రహదారిలో ఉన్న సెయింట్ జోసెఫ్ పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి మార్చి 13వ తేదీ వరకు జరిగిన సిపిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థుల అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సెయింట్ జోసెఫ్ ఆంగ్ల పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి ఐశ్వర్యారెడ్డి, సిస్టర్ స్టాన్సిలాస్ మెమోరియల్ స్కూల్ ప్రిన్సిపల్ మేరీ మణిమాలిక, ఆధీనా స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి, కోఆర్డినేటర్లు తబితా, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2024 సిబిఎస్ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ పాఠశాలకు చెందిన అమూల్య మహేంద్రకర్ 500 మార్కులకు గాను 492 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబర్చిందని చెప్పారు. తమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు మోహసీనా, బలిజ కావ్యశ్రీ 500 మార్కులకు గాను 484 మార్కులు, షేక్ హనా సుల్తానా కీర్తన 483 మార్కులు, ఆకుల మనస్విని 480 మార్కులు, షేక్ అయేషా, అక్షర, మేఘా వర్షిత, సాయి అభిరామ్ రెడ్డి, ఫాతిమా 479 మార్కులు, వై షణ్ముఖ 478 మార్కులు, కమతం ఉజ్వల 477 మార్కులు, ఎర్రగుంట్ల మనస్విని 474 మార్కులు, 468 మార్కులు సాధించారని వివరించారు. తమ స్కూలుకు ఇంత మంచి ర్యాంకు రావడానికి కారణమైన విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు. తమ విద్యా సంస్థల్లో విద్యార్థులను కేవలం చదువుకే పరిమితం చేయకుండా అన్ని రంగాలలో నిష్ణాతులు కావటానికి అవసరమైన ప్రతిభను అందించే బోధనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. Very good morning. It's a proud moment for St. Joseph Group of Institutions. As the student of St. Joseph's, Amulya secured the highest total and she is the topper of Kurnool district. Her total is 492. She secured 492 out of 500. And in this regard, I'm really thankful to the staff of St. Joseph's School and to the parents, because without parents' cooperation, this total is not possible. And my best wishes to Amulya and also to other students who secured totals like 487, 484, 485 and all that. So my best wishes to the students of all three schools, and I hope that these children will come up with flying colors in their future, and I hope to see these children after they get into some professional this thing. And dear children, please do come to school after maybe it may be 5 years or 10 years, whatever it is. Please do come to school and see us. Thank you all. Thank you very much. I'm very happy to get this result, and I would like to thank my parents, my teachers, and especially our principal ma'am, Aishwarya ma'am, for all the efforts that she has put on us. And I would like to thank our school to provide such a good academic and competitive environment for the students to achieve this. Thank you. To all the toppers of all the three schools of St. Joseph institutions who have really secured such a wonderful total, and I congratulate all the students and the parents who have really supported us in all their endeavours. I wish all of them the very best even in the future endeavours too. Thank you. It's really a pride privilege for me to be a part of Athena School and to be the topper. It is all because of the support given from the teachers, principal ma'am and our parents. It wouldn't have been possible with all this support. Thank you. In the CBSE result, 10th result given yesterday, our school bagged. These are the toppers. I congratulate all the toppers, and I thank all management for encouraging, and it is the support of all the teachers, and we could achieve this totals. Congratulations to all the parents and also the students. ఈ నెల 13వ తేదీ జరిగిన ఎన్నికల పోలింగ్లో నంద్యాల జిల్లా పరిధిలోని ఒక పార్లమెంటు 7 అసెంబ్లీ స్థానాలను ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
కర్నూలు నగరంలోని శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్, పాణ్యం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీమతి గౌరుచరిత వెంకటరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ప్రజలు విసిగి వేసారిపోయారని, అందుకే ప్రజలు స్వచ్ఛందంగా ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్లో అధిక సంఖ్యలో పాల్గొని తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారని తెలిపారు. ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి కుమారుడితో పాటు ఆయన అనుచరులు సాగించిన అరాచక కాండ మరోసారి బహిర్గతమైందని చెప్పారు. సాక్షాత్తు ఎన్నికల పోలింగ్ జరుగుతున్న వేళ ఎమ్మెల్యే కాటసాని కుమారుడు గూండాలను వెంటబెట్టుకుని పోలింగ్ కేంద్రాల వద్ద హల్చల్ చేయటం ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఎన్నికల పోలింగ్ అనంతరం శవాలు ఎగిరిపడతాయంటూ టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురి చేయాలని ప్రయత్నించారని, కాటసాని అనుచరులు ఇంత చేస్తున్నా పోలీసులు చోద్యం చూస్తూ నిలుచున్నారని చెప్పారు. కాటసాని అనుచరుల వీరంగంపై స్థానిక సిఐ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తాము ఎస్పీని సంప్రదిస్తే వెంటనే చర్యలు తీసుకుని తమకు భద్రత కల్పించారని వాళ్ళు తెలిపారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎమ్మెల్యే కాటసాని అనుచరులు చేసిన దౌర్జన్యాలపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అక్కడ న్యాయం జరగకపోతే ప్రైవేట్ కంప్లైంట్లు వేయటంతో పాటు హైకోర్టును సైతం ఆశ్రయించి దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేలా చేస్తామని చెప్పారు. ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు గ్రామంలోని టీడీపీ కార్యకర్తల ఇళ్లపై దాడులకు ప్రయత్నం చేశారని, ఈ అంశంపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. సార్వత్రిక ఎన్నికల సాక్షిగా పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసాని కబ్జాలకు, అక్రమాలకు ఓటు రూపంలో ప్రజలు తెరదించారని, ఈ విషయం జూన్ 4వ తేదీ జరిగే ఎన్నికల లెక్కింపులో తేలిపోతుందని వారు స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమి విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని వివరించారు. పాణ్యం నియోజకవర్గంలో పోలింగ్ జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలంతా తరలి వచ్చి వాళ్ళ ఓటును వినియోగించుకోవడం జరిగింది. ఇది చూసి ఓర్వలేక వైసీపీ అభ్యర్థి కొడుకొచ్చి గొడవలు సృష్టించడం, అంటే తాగొచ్చి రాళ్ళు ఇటుకలు మీదికి విసరడం, మీరు ఎట్లా పోటీ చేస్తారో, మళ్ళీ ఓటింగ్ కౌంటింగ్ అయిన తర్వాత శవాలు పడతాయంట. ఏంది ఆ మాటలేంది, ఆ కథలేంది, ఇంకా మీకు ఎందుకంత భయపడతా ఉన్నారు మీరు? అంటే మీకు ఓటమి దగ్గరికి వచ్చిందనే మీరు ఈరోజు భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్ల మీదకి పోవడము, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడము, 2-3 చోట్ల టౌన్లో కూడా దాడులకు పాల్పడడం జరిగింది. దీనిపైన ఇక్కడున్న సిఐలు మాత్రం స్పందించలేదు, కానీ ఎస్పీ మాత్రం వెంటనే స్పందించి మాకు వెంటనే ప్రొటెక్షన్ ఇవ్వడము, ఎస్పీ గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నా. ఎక్కడ అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా, అంటే ఎందుకు ఇక్కడ వీకర్ సెక్షన్ కాలనీలో శివ పైన దాడి చేయడం, అలాగే వేరే గణేష్ నగర్లో, అలాగే సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఎక్కడ చూడు భయభ్రాంతులకు గురి చేయాలి అంటే ఇది ఇంకా అంత రెచ్చిపోవడం. అలాగే ఓర్వకల్లు మండలంలోని పాలకొల్లు విలేజ్లో ఇంటి మీదకి పోయి మారణాయుధాలు తీసుకొని ఇంటిపైకి దాడి చేయడం, ఇంకా మీ బెదిరింపులకు భయపడేది పోయినాయి. ఇప్పుడు ప్రజలంతా చైతన్యవంతులైనారు. ఇక్కడున్న ప్రభుత్వంపై విసుగు చెంది, అంతేకాకుండా ఇప్పుడున్న ఈ వైసీపీ అభ్యర్థిపై కూడా, వాళ్ళ అనుచరులపై, ఈ భూబకాసులపై కూడా భయపడి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు వీళ్ళని ఇంటికి పంపిద్దామా అని కూడా ఎదురు చూస్తూ ఈరోజు ఓటింగ్లో పాల్గొనడం జరిగింది. ఓటమికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటును వినియోగించుకుంటుంటే మీరు చూసి ఓర్వలేక ఈరోజు ఇంత గొడవలు సృష్టిస్తూ ఉన్నారు. నంద్యాల పార్లమెంటుకు సంబంధించి 7 నియోజకవర్గాల్లో నిన్న పోలింగ్ జరగడం జరిగింది. ఎస్పెషల్లీ పాణ్యం నియోజకవర్గంలో ఈ కాటసాని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు నిన్న పోలింగ్ రోజు కూడా బయటపడడం జరిగింది. ముఖ్యంగా కాటసాని రాంభూపాల్ రెడ్డి కొడుకు ఇక్కడ కార్పొరేషన్కి సంబంధించిన కొన్ని వార్డుల్లో తాగి వీరంగం సృష్టించడం చాలా దుర్మార్గమైన చర్య ఇది. ఎందుకంటే స్థానిక నాయకులపై రాళ్ళు తీసుకొని దాడి చేయడము, తర్వాత ఓరకల్లు మండలంలో అయితే గూండాలను, ఒక డమ్మీ ఐడి కార్డులను ఏజెంట్లని వేసుకొని వచ్చి ప్రజల ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తుంటే పోలీస్ వ్యవస్థ చూస్తూ నిలబడిపోయినారు, కానీ వాళ్ళని వారించడం ఎక్కడా జరగలేదు. అసలు కార్యకర్తలను ఓటేయనీక వచ్చిన ప్రజలను కూడా పోలీసులు
ఇబ్బందులు పెడుతుంటే కూడా పోలీసులు వాళ్ళని అడ్డుకోకపోవడం చాలా విచిత్రంగా ఉంది. అసలు ఎలక్షన్ కోడ్ ఆఫ్ యాక్ట్ ఉన్నంగా కూడా పోలీసులు ఇట్లా చేయడం అనేది చాలా దిగజారుడుతనము. దీనికి మేము సిగ్గుపడుతున్నాం. ముఖ్యంగా ఎందుకంటే ఇక్కడ పాణ్యం నియోజకవర్గంలో గడిచిన 5 సంవత్సరాల్లో అతను చేసిన కబ్జాలు, అతను చేసిన దౌర్జన్యాలు, అతను చేసిన ఆక్రమణలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వచ్చి ఓట్లు వేయడానికి ముందుకు రావడం జరిగింది. అలాగే ప్రభుత్వం మీద వ్యతిరేకత, దాదాపుగా ఉద్యోగస్తుల కుటుంబాలు, ఉద్యోగస్తులు అయితే పొద్దున 8కే వచ్చి క్యూలో నిలబడి ఓటు వేయడం అనేది ఇతని జగన్మోహన్ రెడ్డిని చేస్తున్న డెవలప్మెంట్ ఏం లేదనే ఉద్దేశంతోనే ఇతన్ని ఇంటికి పంపించాలి, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలనే ఉద్దేశంతో నిన్న ఓటింగ్లో పాల్గొన్నాడు. ఖచ్చితంగా పార్లమెంటులో 7 సీట్లు ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాము. పార్లమెంట్ అభ్యర్థి కూడా ఖచ్చితంగా తెలుగుదేశం క్యాండిడేట్ శబరమ్మ గెలుస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఖచ్చితంగా రేపు కౌంటింగ్ రోజు 4వ తేదీ భూస్థాపితం అయ్యేది గ్యారంటీ. ఎందుకంటే నిన్న అతను చేసిన దౌర్జన్యాలు మళ్ళీ ఒకసారి ప్రజలు చూసినారు. ఎక్కడ చూడు ఏ పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా భార్య, కొడుకు, అతను, వాళ్ళ గుండాలు, కూతురు అందరూ ఎన్నికల 20-30 మందిని వేసుకొని 2-3 వెహికల్స్లో తిరుగుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తూ నిలబడిపోయినారు. వాళ్ళని కంట్రోల్ చేయకుండా మా తెలుగుదేశం కార్యకర్తల మీద పోలీసులు కూడా కొన్ని చోట్ల ఇబ్బందులకు గురి చేసినారు. నిన్న నైట్ అయితే పాలకొల్లిలో తెలుగుదేశం నాయకులు ఇండ్ల మీనికి దాడి చేయడానికి కూడా ప్రయత్నించినారు. ఖచ్చితంగా ఇవన్నీ ఈరోజు పోర్ట్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితేనేమి, ఓరకల్లు పోలీస్ స్టేషన్లో అయితేనేమి కేసులు పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే కోర్టుకు పోయి కానీ కేసు రిజిస్టర్ చేపిస్తాము అని తెలియజేసుకుంటున్నాం. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.